నమస్తే సోదరులు. మై ఫ్రెండ్స్ చెప్తున్నాను, తెల్లసరికి జిమ్లకి వెళ్ళడం వాకింగ్కి వెళ్ళడం కాదు. రైతులకి పొలాలంటే వెళ్ళి హెల్ప్ చేయండి. ఒక గంట అరగంట పని చేయండి. మీరు అక్కడ స్పేర్ చేసే టైము రైతులకి హెల్ప్ చేస్తే కొంత ఉపయోగం అవుతుంది. నేను అలాగే చేసేవాడిని. డిగ్రీ చదివాను, కంప్యూటర్స్ చేశాను, సరైన ఉద్యోగాలు లేవు. ఇక అలా పొలాల గట్ల మీద వాటి మీద కూర్చుండేవాడిని. ఫాదర్ రిటైర్మెంట్ అయితే ల్యాండ్ తీసుకున్నాను. ఏం చేయాలో అర్థం కాదు. పొలం గట్ల మీదకి వెళ్ళి రైతు దగ్గర అలా కూర్చుంటే రైతు ఏం చేస్తాడు అలా చూసేవాడిని. 2 రోజులు పరిచయం అయిన తర్వాత 2 రోజులు అతను హెల్ప్ చేస్తున్నాను. డబ్బులు అయితే తీసుకోలేదు, ఎందుకంటే రైతు కష్టపడతారు కదా, చూడలేము. చేస్తూ అతనితో పాటు చేశాను. ఒకసారి రైతు నన్ను చూశాడు కాయగూరల కల్లో. అతను పండించే పంట కాయగూరలు నాకు కొద్దిగించాడు. ఇదిగో ఆడికి వెళ్తావు, నా దగ్గర తీసుకో అనేసి. నేను అక్కడ అమ్ముతాను అనేసి. సో నేను ఆయన అప్పటికీ తీసుకోలేదు. కానీ అక్కడ కాయగూరలు అతనికి కూడా చెప్పాడు, అతను వస్తే ఉచితంగా ఇవ్వు, డబ్బులు తీసుకోవాలి తెలిసి, అది తక్కువ రేటుగా చెప్పాడు. అంటే రైతుకి అంత హెల్ప్ చేస్తే రైతు రుణం ఉంచుకోడు, తెలుసా? రైతు ఎప్పుడు రుణం ఉంచుకోడు మన దగ్గర, ఏదో విధంగా తీర్చేసుకుంటాడు. అదే మనం రైతు దగ్గర ఏం చేస్తాము, ఏదో పంటలు ఏదో దొరికిందనుకో బ్యాగులు వేసుకొని పోతాం, మామిడికాయలు దొరికాయనుకో బ్యాగులు వేసుకొని పోతాం. ఎంత కష్టపడి చెట్టు పెంచి అంత నాటి ఇచ్చేస్తాడు, మనం ఏమో దొంగతనాలు చేయడం ఇది చేయడం ఉంది. అది అందుకే నేను అని చెప్పేది ఏంటంటే రైతుల దగ్గర కూడా మనం ఏం తీసుకోవద్దు. సో రెండోది ఏంటంటే కొని తీసుకోండి. అది నెక్స్ట్ థింగ్ ఏంటంటే నాకు అలాగ అలవాటు అయిపోయింది అన్నమాట. అది జిమ్కి వెళ్ళడం, వాకింగ్కి వెళ్ళడం, మెడిటేషన్ చేయడం, ఇవన్నీ టైం వేస్ట్. మేము హాస్పిటల్కి కూడా వెళ్ళాం కదా, చాలా ఆరోగ్యంగా ఇది ఉండేవాడిని. తెల్లసరికి వెళ్ళిపోవడం, 9 గంటలకి అతనితో పని చేసుకోవడం, 9 గంటలకి అతను భోజనం చేస్తాడు, ఎంజాయ్మెంట్ తింటాడు, నేను మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడం, స్నానం పని చేసుకుని నా పనులు నేను చేసుకుంటాను. ఒక్కోసారి నాకు పని లేకపోతే అక్కడే ఉండేవాడిని 12 గంటల వరకు. అలా నెమ్మదిగా అలవాటు అయిపోయింది. తర్వాత నేను పొలం తీసుకొని నేను ఇంప్లిమెంట్ చేసి అగ్రికల్చర్ చేద్దామని ఇంప్లిమెంట్ చేసి దిగానమాట. సో నేను అనింది ఏంటంటే, ఈ వీడియోలో చెప్పింది ఏంటంటే, అలా జిమ్లకి వెళ్ళడం, మెడిటేషన్ చేయడం, యోగాలు చేయడం కాదు. రైతుల దగ్గరికి వెళ్ళి రైతుకి హెల్ప్ చేయండి. ఒక 4 వెళ్ళండి, బండి మీద వెళ్ళి చక్కగా హెల్ప్ చేయండి. హెల్ప్ చేస్తే అతనికి కూలి ఖర్చులు అవి ఉంటాయి కదా. అతను పాపం ఎవరితో మాట్లాడు, పొలంలో కూర్చొని ఒక్కడే పని చేసుకుంటాడు ఒంటరిగాను. మనం అతనితో పాటు 4 చేతులు వేసామనుకోండి, రైతు ముందుకెళ్తాడు అన్నమాట. మనం ఫుడ్ సోర్స్ రైతుల్ని, అగ్రికల్చర్ని ముందుకు పంపించాలి. అవి చేయకుండానో మన పనికిరాని మ్యానుఫ్యాక్చర్స్, పనికిరానివన్నీ చేస్తున్నాం, భూమిని నాశనం చేస్తున్నాం. సో ఆ చెట్లు పెంచినట్టు ఉంటుంది, ఏదో చెట్లు అయితే మనం నేచర్కి ఏదో ఇస్తున్నాం మనం. సో ఇది చెయ్యండి ముందు, ఆటోమేటిక్గా మన ఆరోగ్యం అన్నీ బాగుంటాయి. మన